హాయ్ ఫ్రెండ్స్, ఇందూస్ 143కి వెల్కమ్. టుడే మనం బెండకాయ పులుసు ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా మట్టి పాత్రను పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఆయిల్ మంచిగా హీట్ అయినాక ఇంకా మట్టి పాత్ర చాలా త్వరగా వంట అయిపోద్ది. ఎంత త్వరగా అంటే దీనికి వాషింగ్ కూడా చాలా సింపుల్గా చేసుకోవచ్చు. కొంచెం జాగ్రత్తగా చేసుకుంటే చాలు. సిల్వర్ కన్నా స్టీల్ కన్నా ఇది హెల్త్కి చాలా మంచిది. ట్రై చేసి చూడండి. ఇప్పుడు మనం ఆయిల్లో ఆవాలు, మెంతులు, చిటికెడు ఇంగువ, 2 రెమ్మలు కరివేపాకు, ఒక 4 పచ్చిమిరపకాయలు, ఒక ఉల్లిపాయ కట్ చేసుకొని వేసుకోండి. ఉల్లిపాయ చీలికల్లా కట్ చేసుకోండి. పులుసు కర్రీస్కి ఎప్పుడైనా చీలికల్లా కట్ చేసుకోవాలి. ఒక 2 ఎండుమిరపకాయలు, స్మాష్ చేసుకున్న వెల్లుల్లిపాయలు వేసుకొని బాగా కలుపుకోండి. చింతపండులో వాటర్ వేసుకొని మంచిగా స్మాష్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం బెండకాయలు వేసుకొని ఫ్రై చేసుకుందాం. వాటిల్లో కొంచెం జిగురు అనేది పోయిద్ది అనమాట ఫ్రై చేస్తే. ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఒక పెద్ద టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు, ఫుల్ టీ స్పూన్ పెద్ద టీ స్పూన్తో ఫుల్ టీ స్పూన్ పింక్ సాల్ట్ వేసుకొని అది ఆ కారం ఉప్పు అంతా ముక్కలకు పట్టేటంత వరకు కలుపుకొని పులుపు కూడా వేసుకొని బాగా బాయిల్ చేసుకోండి. ఎంత మంచిగా బాయిల్ చేసుకుంటే అంత పులుసు కర్రీస్ బాగుంటాయి. చిన్న బెల్లం ముక్క యాడ్ చేసుకోండి లాస్ట్లో. ఇంకా అంతే, బెండకాయ పులుసు రెడీ అయిపోయినట్టే. మీకు కొంచెం చిక్కగా కావాలి అని అనుకున్న వాళ్ళైతే కొంచెం శనగపిండి వాటర్లో కలుపుకొని వేసుకోండి. నాకైతే సరిపోద్ది, నేను యాడ్ చేయలేదు శనగపిండి. మీకు ఇష్టమైతే యాడ్ చేసుకోండి. ఓకేనా? సమ్మర్ హాలిడేస్ వచ్చాయి కదా, ఎక్కువ మీరు ఇలాంటి వాటర్ లిక్విడ్ పులుసు కర్రీస్ లాంటివి అలాంటివి ఏమైనా కొంచెం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఏమైనా తప్పులుంటే సరిదిద్దుకుంటాను. కామెంట్ చేసి చెప్పండి నాకు. ఇందూస్ 143కి సబ్స్క్రైబ్ చేసుకోండి.